అపోలో హాస్పిటల్లో నెల్లూరు నగరంలోని స్థానిక వెల్లడించిన జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు BMR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ నందు అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారాయణ, రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారతదేశం కూడా సంఘం జిల్లా అధ్యక్షులు సలీం, మహబూబ్ బాషా, మీరా సాహెబ్, మస్తాన్ వలీ, కాజా వలీ, షేక్ మూలంగా మరణిస్తున్నారని తదితరులు పాల్గొన్నారు. స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇది మన కార్యక్రమం కాబట్టి టౌన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మీ పిల్లలతో పాటు మీరు కూడా వచ్చి ఆ స్టేజ్ని వాళ్ళని చూడవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులు అయితేనేమి, జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నూర్ భాషా సోదరిమణులు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తామని నేను నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం తరఫున అందరికీ వేడుకుంటున్నాను. నేను నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ జిల్లా నాయకుడిని. ముఖ్యంగా మా నూర్ భాషా సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క మీడియా ద్వారా మా జిల్లాలో ఉండే నూర్ భాషా సోదరులు అందరికి కూడా నా యొక్క ముఖ్యమైన విన్నపం, రేపు 31వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు టౌన్ హాల్లో జరగబోయే నూర్ భాషా విద్యార్థుల ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వబడతాయి. ఖచ్చితంగా కూడా జిల్లా మొత్తం మీద అందరూ కూడా మేము ముందుగానే తెలియపరచడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి మీడియా ద్వారా అందరూ తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మాకు అప్లికేషన్ ఇచ్చుండారో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో తీసుకొని మిగతా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రేపు కార్యక్రమానికి హాజరు కావాలా. దీనికి మన ముఖ్య అతిథిగా మన BMR చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులైనటువంటి బేదా మస్తారావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరు కూడా బహుమతులు ప్రదానం చేయబడతాయి. ఇది నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి మా సలీంబాయి అధ్యక్షతన కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బహుమతులు ఆయన చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా మేము పోటీతత్వాన్ని మించి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా మా యొక్క ఆకాంక్ష. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళ బిడ్డలను బాగా చదివించి దీని యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మీటింగ్కి వస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ మా యొక్క మండల అధ్యక్షులకు కానివ్వండి, అదేవిధంగా జిల్లా నాయకులు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. వాళ్ళే కాకుండా మన జిల్లాల ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు కలగలుచుకొని మా నూర్ భాషా సంఘం యొక్క సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ అందరూ కూడా సమాచారం ఇచ్చాము. ప్రతి మండల అధ్యక్ష కార్యదర్శులు కూడా చెప్పాము. అందరూ కూడా ఇప్పటికే కొన్ని అప్లికేషన్లు పంపించారు. ఇంకా కూడా ఏదైనా కొరవ ఉంటే ఈ మీడియా ద్వారా వాళ్ళ యొక్క వార్తను తెలుసుకొని ఖచ్చితంగా ఎవరైనా మన విద్యార్థులు ఉంటే కూడా ఇప్పుడైనా
వాళ్ళ యొక్క కుల సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అదేవిధంగా మార్క్‌లిస్ట్ కూడా పంపిస్తే వాళ్ళని కూడా జిల్లా కమిటీ పరిధిలోకి తీసుకొని వాళ్ళు కూడా పుస్తక బహుమతులు ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.